బ్రిటన్లో మనోడే ప్రధానమంత్రి అయ్యాడని ఆనందపడే లోపే మళ్ళీ ఇక జీవితంలో అవకాశం వస్తుందా అన్నటువంటి ఆవేదనభరితమైన పరిస్థితి. వాస్తవంగా బోరిస్ జాన్సన్ దెబ్బకి బ్రిటన్లో పార్టీ దెబ్బతినిపోతూ ప్రభుత్వం నాశనం అయిపోతున్నటువంటి దశలో ఓ మహిళను తీసుకొచ్చి పెట్టారు. ఆమె వర్కౌట్ కాక అతి తక్కువ కాలంలోనే 3 నెలలు కూడా పనిచేయకుండానే పక్కకి తప్పుకోవడంతో రిషి సునక్ అవకాశం లభించింది. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో జాగ్రత్తగా పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోయినటువంటి దాన్ని ఒక దారికైతే తేగలిగాడు. కానీ ఆశలు ఎక్కువ ఉన్నాయి, అవకాశాలు తక్కువ ఉన్నాయి. అది ఇప్పుడు రిషి సునక్ సొంత పార్టీ మునిగిపోయేటటువంటి నావగా మారింది. 14 సంవత్సరాల పాటు కంటిన్యూగా అధికారంలో ఉన్నటువంటి కన్జర్వేటివ్ పార్టీ ఇక ఓటమి పాట పట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. లేబర్ పార్టీనే గెలుపు అన్నటువంటిది అందరూ తేల్చి చెప్తున్నారు. తాజాగా బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ కామెరూన్ రాజీనామా తర్వాత చీటికి మాటికి ప్రధానులు మాత్రమే కన్జర్వేటివ్ పార్టీని దెబ్బకొట్టింది. థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రూస్, రిషి 4 ప్రధానమంత్రులు అయ్యారు. మరీ దారుణం ఏంటంటే లిజ్ ట్రూస్ అయితే 45 రోజులే ప్రధానమంత్రిగా ఉంది, 3 నెలలు కూడా. అప్పటి నుంచి అప్పుడు జరిగినటువంటి ఆవిడ చేసిన 45 రోజుల దరిద్రాన్ని పోడ్చడం ఈ రోజు వరకు సాధ్యం కాలేదు. 2022 అక్టోబర్లో రిషి ప్రధాని అవుతూనే ద్రవ్యోల్బణాన్ని సగానికి తగ్గిస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడి పెడతానని, రుణభారాన్ని, నేషనల్ హెల్త్ సర్వీస్ వెయిటింగ్ జాబితాని తగ్గిస్తానని, అక్రమ వలసలను అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. కానీ ఇవేమీ సాధ్యం కాలేదు, అతని వల్ల కాలేదు. దీంతోపాటు 5 ఏళ్లలో బ్రిటన్ వాళ్ళకి సంబంధించినటువంటి జీవన ప్రమాణాలు బాగా పడిపోయినాయి. వాళ్ళ మీద పన్ను భారం అయితే గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో పడింది. దీని ఇంపాక్ట్ అక్కడ 650 సీట్లు, అక్కడ మనకి ఇక్కడ లోక్సభలో 544 వాళ్ళకి 650 సీట్లు, లేబర్ పార్టీకి 425కు పైగా, అంటే 2/3 మెజార్టీ సాధించేటటువంటి దిశగా కనబడుతోంది ప్రస్తుతం సిచ్యుయేషన్.